హే గైస్, ఎలా ఉన్నారు? కొన్ని రోజుల్లో జస్ట్ కొన్ని రోజుల గ్యాప్లో రాఘవ్ చడ్డాకి ఉన్న ఫ్యూచర్ పిఎం అనే ట్యాగ్ చీటర్గా మారిపోయింది. పార్లమెంట్ అప్పర్ హౌస్ అయిన రాజ్యసభలో నేషనల్ పార్టీకి డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చడ్డాకి ఈ రోజున రాజ్యసభలో మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి రైట్ హ్యాండ్, ఆమ్ ఆద్మీ పార్టీలో బ్లూ ఐడ్ బాయ్గా పిలువబడిన రాఘవ్ చడ్డా ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ సిట్టింగ్ ఎంపీ అయ్యాడు. యాక్చువల్లీ రాఘవ్ చడ్డా మీద అతను రైస్ చేసిన యూనిక్ ఇష్యూస్ మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, రాఘవ్ చడ్డా రియల్ ఇష్యూస్ ని వదిలేసి ఫేమ్ కోసం సాఫ్ట్ ఇష్యూస్ ని పట్టుకున్నాడా? అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా రాఘవ్ చడ్డా నెక్స్ట్ మూవ్ ఏంటి? ఈ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇది జస్ట్ ఒక పొలిటికల్ రీల్ వీడియో కాదు, టీవీ ఛానల్స్ చెప్పనివి ఈ రోజు నేను మీ ముందు పెడతాను. ఇది రాఘవ్ చడ్డాని డిఫెండ్ చేసే వీడియో కాదు, అతన్ని ప్రాసిక్యూట్ చేసే వీడియో కూడా కాదు. ఇది జస్ట్ ట్రూత్. ఆ ట్రూత్ ని మీ ముందు పెడతాను. వీడియో చివరి దాకా చూసి మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. రాఘవ్ చడ్డా ఎవరు, ఎందుకు ఫేమస్ అయ్యాడు, అతను రైస్ చేసిన ఇష్యూస్ ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి అతని గురించి బ్రీఫ్ గా చెప్పేస్తాను. రాఘవ్ చడ్డా పొలిటికల్ నెపో కిడ్ కాదు. అతను ఒక యంగ్ చార్టెడ్ అకౌంటెంట్. మేబీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం వల్లేమో వేరే లీడర్స్ రైస్ చేయని కామన్ మ్యాన్ ఇష్యూస్ ని రైస్ చేశాడు. ఎనీవే, ఇండియా అగెనిస్ట్ కరప్షన్ క్యాంపెయిన్ లో జాయిన్ అయిన రాఘవ్ చడ్డా అదే క్యాంపెయిన్ నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో మెంబర్ అయ్యాడు. జస్ట్ 24 సంవత్సరాలకే ఆమ్ ఆద్మీ పార్టీని నేషనల్ టెలివిజన్ లో రిప్రజెంట్ చేసే అవకాశం రాఘవ్కి లభించింది. ఆ తర్వాత 2014లో ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్ అయ్యాడు రాఘవ్ చడ్డా. మేజర్ ఇండియన్ పొలిటికల్ పార్టీకి యంగెస్ట్ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఒక కొత్త రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. అండ్ ఫైనల్ గా 2022లో 34 సంవత్సరాలకే రాజ్యసభకి నామినేట్ అయ్యాడు. సో ఇది బ్రీఫ్ గా రాఘవ్ చడ్డా పొలిటికల్ జర్నీ. ఇప్పుడు రాఘవ్ చడ్డా మీద వస్తున్న బ్లేమ్స్ ఏంటి, రాఘవ్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో కాంట్రవర్సీస్ చూసే ముందు ఒకసారి యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గా రాఘవ్ చడ్డా రిపోర్ట్ కార్డ్ చూద్దాం. దీనికోసం మనం పిఎస్ఆర్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అని ఉంది కదా, సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, దాంట్లో రాఘవ్ చడ్డా అని టైప్ చేద్దాం. రాఘవ్ చడ్డా. సో మనకి రాఘవ్ చడ్డా ప్రొఫైల్ వచ్చింది. ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అటెండెన్స్ అని ఉంది కదా. సో రాఘవ్ చడ్డా అటెండెన్స్ వచ్చేసి 84%, నేషనల్ యావరేజ్ అయితే 79%. అండ్ నెంబర్ ఆఫ్ డిబేట్స్ అంటే ఎన్ని డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు అనేది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే రాఘవ్ చడ్డా మొత్తం 56 డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు. నేషనల్ యావరేజ్ అయితే 131.1. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే పార్లమెంట్లో ఎన్ని క్వశ్చన్స్ రైస్ చేశాడు అనేది. సో మనం ఇక్కడ చూస్తే రాఘవ్ చడ్డా మొత్తం 350 క్వశ్చన్స్ రైస్ చేశాడు అనమాట. నేషనల్ యావరేజ్ అయితే 202. అంటే మనం చూసుకుంటే చాలా ఎక్కువ, అందరితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రైస్ చేశాడు. సో యాజ్ అన్ ఎంపీగా చూస్తే రాఘవ్ చడ్డా పర్ఫార్మెన్స్ సూపర్గా లేకపోయినా బాగానే ఉంది. సో రాఘవ్ చడ్డా మీద ఉన్న ఫస్ట్ బ్లేమ్ ఏంటంటే, అతను గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయలేదు. క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు కానీ డైరెక్ట్గా గవర్నమెంట్ని రాఘవ్ చడ్డా క్వశ్చన్ చేసింది లేదు అని అతని సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు అనమాట. బట్ రాఘవ్ చడ్డా గవర్నమెంట్ని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి నీట్కి సంబంధించిన కాంట్రవర్సీ మీద అడిగిన క్వశ్చన్ అనమాట. సో నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ రాఘవ్ చడ్డా గవర్నమెంట్ యూత్ కి ఏం చేస్తుంది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. నా దృష్టిలో క్రిటిసిజం అంటే ఇదే అనుకుంటా. ఇంకా ఉంది, ప్లే చేస్తాను చూడండి. दो आईपीएल है सर इस देश में. एक आईपीएल है जिसमें गेंद और बल्ले का खेल होता है, जिसे कहते हैं इंडियन प्रीमियर लीग, और दूसरा आईपीएल है जिसमें युवाओं के भविष्य के साथ खेल होता है, जो है इंडियन पेपर लीग. సో పేపర్ లీగ్స్ విషయంలో రాఘవ్ చడ్డా గవర్నమెంట్ ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. और सरकार जो हमसे इतना टैक्स लेती है, उसके बदले में सरकार हमें देती क्या है? We in India today pay taxes like England to get services like Somalia. సో యాక్చువల్లీ ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇది. అపోజిషన్ లో ఉండే ప్రతి పొలిటీషియన్ అడగాల్సిన క్వశ్చన్ కూడా ఇది. సో రాఘవ్ చడ్డా కొత్తగా ఇక్కడ చేసింది ఏం లేదు, బట్ గవర్నమెంట్ ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేస్తున్నాడు. అండ్ ఈ వీడియో కూడా సార్ ప్లే చేస్తాను చూడండి. सरकार ने इस बजट से लगभग देश के हर वर्ग को निराश किया. इनफैक्ट सर, भारतीय जनता पार्टी के अपने समर्थक भी, अपने वोटर भी इस बजट से बेहद
निराश हैं। సో రాఘవ్ చడ్డా గవర్నమెంట్ ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేయడు అనే బ్లేమ్ కరెక్ట్ కాదు. మేబీ ఎక్కువ క్రిటిసైజ్ చేయడేమో, కానీ అసలు ఎప్పుడు గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడు అనేది రాంగ్ అని వీడియోస్ తో సహా చూపించారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ బ్లేమ్ ని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సాఫ్ట్ ఇష్యూస్, రాఘవ్ చడ్డా ఓన్లీ టేక్స్ సాఫ్ట్ ఇష్యూస్, ఇది నెక్స్ట్ బ్లేమ్. అండ్ నాకు తెలిసి రాఘవ్ చడ్డాని మోస్ట్ హర్ట్ చేసే బ్లేమ్ కూడా ఇదే. ఎందుకంటే సాఫ్ట్ ఇష్యూస్ అనే కాన్సెప్టే రాంగ్. ఎప్పుడు జియో పాలిటిక్స్ లేదా బార్డర్ ఇష్యూస్ గురించి మాట్లాడితే అప్పుడు దేశంలోని ప్రజలు ఏమైపోతారు? రాఘవ్ చడ్డా రైస్ చేస్తున్న టోల్ ట్యాక్స్, టెలికాం కంపెనీస్ ఓవర్ ఛార్జింగ్, మిడిల్ క్లాస్ మీద అధిక ట్యాక్స్లు, ఎయిర్పోర్ట్ లో హై ఫుడ్ ప్రైసెస్, ఫుడ్ అడల్టరేషన్, డెలివరీ వర్కర్స్ కండిషన్, ఇవన్నీ కూడా వ్యాలిడ్ ఇష్యూసే. సాఫ్ట్ ఇష్యూస్ అని వీటిని జస్ట్ కొట్టి పడేయలేం. దారుణం ఏంటంటే రాఘవ్ చడ్డా ఇంకా చాలా సీరియస్ ఇష్యూస్ ని రైజ్ చేశాడు. చూపిస్తాను చూడండి. రాఘవ్ చడ్డా ప్రొఫైల్ కదా, సో దీన్ని మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఏ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశాడు ఆ డిబేట్స్ లిస్ట్, అండ్ ఇంకా కిందకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ రాఘవ్ చడ్డా రైజ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 350 క్వశ్చన్స్ అడిగారు అనమాట పార్లమెంట్లో. వీటిల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్న సాఫ్ట్ ఇష్యూస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఒకసారి మీరు చూస్తే, సో ఇక్కడ చూస్తే మీరు పూర్ క్వాలిటీ అండ్ వీక్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్, అంటే ఇక్కడ రోడ్స్ గురించి కూడా మాట్లాడాడు. ఇది ఓపెన్ చేసాం అనుకోండి, ఇక రాఘవ్ చడ్డా అడిగిన క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అడిగాడు ఆ రోడ్స్కి సంబంధించి. దానికి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏం ఆన్సర్ ఇచ్చాడు అనేది కూడా దీంట్లో ఉంది. సో రోడ్స్ అంటే అది సాఫ్ట్ ఇష్యూ కాదు కదా. అట్లాగే మనం చూస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ వర్కర్స్ అబ్రాడ్, సో అబ్రాడ్లో ఉండే స్టూడెంట్స్ గురించి మాట్లాడాడు. అర్బన్ ట్రాఫిక్ కంజెషన్ గురించి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి, క్రెడిట్ గ్యాప్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ ది కంట్రీ, రిఫార్మ్స్ టు అడ్రస్ జ్యుడిషియల్ డిలేస్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, వాటర్ క్వాలిటీ, ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 350 క్వశ్చన్స్ అడిగాడు. రాఘవ్ చడ్డా ఒక్కడే ఈ క్వశ్చన్స్ చేశాడు అనట్లేదు, మిగతా వాళ్ళు కూడా చేశారు అండ్ రాఘవ్ చడ్డా కూడా చేశారు. బట్ కొన్ని పర్టికులర్ ఇష్యూస్ మాత్రమే పట్టుకొని సాఫ్ట్ ఇష్యూస్ అని ముద్ర వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. నేను ఇక్కడ రాఘవ్ చడ్డాని సపోర్ట్ చేయట్లేదు, వీడియోలో ముందుకు వెళ్ళాక అతను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. బట్ ఇక్కడ ప్రజలు ఫేస్ చేసే ఇష్యూస్ని సాఫ్ట్ హార్డ్ అని మార్క్ చేసి ఒక పొలిటీషియన్ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. అఫ్ కోర్స్ ఇష్యూని కంపేర్ చేస్తే క్రిటిసిజం అనేది ఈజీగా పుట్టుకొని వస్తుంది. లైక్ ఎయిర్పోర్ట్లో సమోసా కాస్ట్ ఇష్యూని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇష్యూతో కంపేర్ చేస్తే న్యాచురల్గా క్రిటిసిజం అనేది వస్తుంది. కానీ రాఘవ్ చడ్డా ఓన్లీ సమోసాల గురించో లేదా మొబైల్ రీఛార్జ్ల గురించో మాట్లాడట్లేదు, ఇంకా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడాడు. వాటిని హైలైట్ చేయకుండా ఓన్లీ సమోసా కాస్ట్ ఇష్యూని పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాఘవ్ చడ్డా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. 14.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే రీల్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. కొన్ని రీల్స్కి అయితే 100 మిలియన్ కూడా దాటిపోయినాయి. ఇక్కడ ఇది హైయెస్ట్ వీడియో అనమాట, 165 మిలియన్. కాపీరైట్ పడిద్దాం మళ్ళీ. సో జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, 168 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు. అండ్ ఆ టెక్నాలజీని వాడుకొని ప్రజలకి దగ్గర అవ్వాలి అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. మేబీ రాఘవ్ చడ్డాకి సోషల్ మీడియాని మిగతా పొలిటీషియన్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ ఫాలోయింగ్ రావడంతో రాఘవ్ చడ్డా ఈజ్ రియల్ పొలిటీషియన్ అనే ట్యాగ్ వినిపిస్తుంది. అయి ఉండొచ్చు, మేబీ అతను సోషల్ మీడియా ఫేమ్ కోసమే చేస్తున్నాడేమో. బట్ అతను డాన్స్ చేసే రీల్స్ లేదా ప్రాంక్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా. ఒకసారి మనం ఇక్కడ చూసాం అనుకో, मिडिल क्लास इस देश का सबसे देशभक्त क्लास जो सबसे ज्यादा टैक्स देता है. और सर जब नौकरी से लौटता हुआ साधारण దాచిన ఛార్జీలు ఫీజులు ఈ రోజు నేను సభలో ప్రస్తావించిన ఈ రకరకాల ఛార్జీలు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి చేరాలి. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలోని సామాన్య ప్రజల జేబులను ఎలా ఖాళీ చేస్తుందో వారికి తెలియాలి. వినియోగదారుడికి मैं बात कर रहा हूं आर्टिफिशियल इंटेलिजेंस की, इस एआई की क्रांति. సో రీల్స్ లో కూడా ప్రజల ఇష్యూస్ గురించి ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. డస్ నాట్ క్వశ్చన్ ది అపోజిషన్. దిస్ ఈజ్ ఎ సీరియస్ ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ రాఘవ్ చడ్డా పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది పాయింట్ అవుట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ చెప్పేదాని ప్రకారం పార్లమెంట్ లో వాకౌట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాఘవ్ చడ్డా ఎప్పుడు అపోజిషన్ తో కలిసి వాకౌట్ చేయడంట. అఫ్ కోర్స్ వాకౌట్ చేయాలి అని ఎక్కడ రూల్ లేదనుకోండి, బట్ ప్రెసెంట్ పాలిటిక్స్ లో వాకౌట్ అనేది జస్ట్ ఒక డ్రామాటిక్ గెస్చర్ మాత్రమే కాదు, టోటల్ అపోజిషన్ నుంచి వచ్చే ఒక కలెక్టివ్ పొలిటికల్ స్టేట్మెంట్ అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి అగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తూ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసినప్పుడు రాఘవ్ చడ్డా పార్లమెంట్ లోనే ఉన్నాడని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అంటారు. जब भी कोई मुद्दा हो जिसके ऊपर अपोजिशन वॉकआउट करती है, आप वॉकआउट नहीं करते हैं. సో దీనికి రాఘవ్ చడ్డా ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూద్దాం. पहला आरोप कि जब ऑपोजिशन
पार्लियामेंट से वॉकआउट करता है, सदन से वॉकआउट करता है, तो राघव चड्ढा वहीं बैठे रहते हैं, वो वॉकआउट नहीं करते। ये सरासर झूठ है, सफेद झूठ। मैं चुनौती देता हूं, एक इंस्टेंस, एक दिन ऐसा बताइए जब ऑपोजिशन ने वॉकआउट किया हो और मैंने उनका साथ ना दिया हो, मैं साथ में वॉकआउट नहीं किया हो। और पार्लियामेंट में तो हर जगह सीसीटीवी कैमरा है, आप सीसीटीवी कैमरा निकाल कर दिखा दीजिए, दूध का दूध और पानी का पानी हो जाएगा। సో రాఘవ్ చెడ్డా ఈ బ్లేమ్ ని పూర్తిగా అబద్ధం అంటున్నాడు. తాను అపోజిషన్ తో కలిసి వాకౌట్ చేయలేదు అని ప్రూవ్ చేసే ఒక్క వీడియో చూపించమని ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని రిమూవ్ చేయాలని మార్చి 13న ఒక మోషన్ ని సబ్మిట్ చేశారు. ఈ మోషన్ లో 130 లోక్సభ ఎంపీస్ ఇంకా 63 రాజ్యసభ ఎంపీస్ సైన్ చేశారు అనమాట. ఈ మోషన్ ని సైన్ చేయడానికి రాఘవ్ చెడ్డా ఇంట్రెస్ట్ చూపించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అంటున్నారు. దీనికి కూడా రాఘవ్ ఆన్సర్ ఇచ్చాడు. दूसरा आरोप लगाया कि राघव चड्ढा ने चीफ इलेक्शन कमिश्नर के इंपीचमेंट मोशन पर, यानी कि मुख्य चुनाव आयुक्त को हटाने वाली जो याचिका थी, उस पर साइन करने से मना कर दी। दूसरा सफेद झूठ। ना मुझे आम आदमी पार्टी के किसी भी नेता ने इस मोशन पर साइन करने के लिए कहा, ना औपचारिक तौर पर कहा, ना अनौपचारिक तौर पर कहा। और आम आदमी पार्टी के राज्यसभा में कुल 10 सांसद हैं, जिनमें से 6 या 7 सांसदों ने इस मोशन पर खुद ही साइन नहीं किया। సో అసలు ఆ మోషన్ గురించి ఆమ్ ఆద్మీ పార్టీస్లో ఎవరు కూడా రాఘవ్ చడ్డాతో డిస్కస్ చేయలేదంట. అండ్ రాఘవ్తో పాటు దాని మీద సైన్ చేయని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్ కూడా చాలా మంది ఉన్నారంట. చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చిన ఇంటర్నల్ గొడవలు ముదిరిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్స్ కి ఇంకా రాఘవ్ చడ్డాకి మధ్యలో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్లు ఉన్నాయి. ఆ క్రాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ది ఇంటర్నల్ క్రాక్స్. పాలిటిక్స్ అనేది ఒక ల్యాడర్. ఆ ల్యాడర్ వేరే వాళ్ళ డిసప్పాయింట్మెంట్స్ తో బిల్డ్ అయి ఉంటుంది. సో ఆ ల్యాడర్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుందో ఎవరికి తెలియదు. రాఘవ్ చడ్డా ఇలాంటి ల్యాడర్ తోనే పైకి వచ్చాడు. అండ్ ఆ ల్యాడర్ లో క్రాక్స్ 2022లో బయటపడ్డాయి. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో సూపర్ విక్టరీ సంపాదించిన కొన్ని వారాల తర్వాత సడన్ గా రాఘవ్ చడ్డాని పంజాబ్ కో ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. 2022 ఎలక్షన్స్ లో పంజాబ్ క్యాంపెయినింగ్ లో కీ రోల్ ప్లే చేసి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాడు. కానీ ఆర్డినరీ రీషఫ్లింగ్ పేరుతో రాఘవ్ ని తప్పించి సందీప్ పాఠక్ ని అపాయింట్ చేశారు అనమాట. సో ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చడ్డా ఎదగటం కొంతమందికి ఇష్టం లేదు అని ఇక్కడ అర్థమైంది. రాఘవ్ పార్టీకి దూరం అవ్వకుండా ఉండటం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి రాఘవ్ చడ్డాని ఆ కమిటీకి చైర్మన్ గా అపాయింట్ చేసింది. ఆన్ పేపర్ రాఘవ్ చడ్డా జాబ్ వచ్చేసి పంజాబ్ చీఫ్ మినిస్టర్ కి అడ్వైజర్ గా ఉండటం. అయితే అపోజిషన్ పార్టీస్ రాఘవ్ కి ఇచ్చిన కొత్త జాబ్ ని అటాక్ చేశాయి. ఢిల్లీ నుంచి పంజాబ్ ని కంట్రోల్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డాని అపాయింట్ చేసిందని పంజాబ్ సీఎం భగవత్ మాన్ పవర్ లో ఉన్నా కానీ అన్అఫిషియల్ పవర్ ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అంటూ క్రిటిసైజ్ చేస్తుంది. దాంతో ఇంకా చేసేదేం లేక రాఘవ్ చడ్డా పంజాబ్ పాలిటిక్స్ నుంచి మెల్లిగా సైడ్ అయిపోయాడు. ఆ తర్వాత 2024లో జరిగిన కేజ్రీవాల్ అరెస్ట్ సీన్ మొత్తం మార్చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన టైంలో ఇండియా బ్లాక్ అంతా రోడ్ ఎక్కింది. కానీ రాఘవ్ చడ్డా మాత్రం లండన్ వెళ్ళాడు. అతను లండన్ వెళ్ళింది ఐ ఆపరేషన్ కోసమే అని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సౌరవ్ భరద్వాజ్ చెప్పాడు. కానీ పాలిటిక్స్ లో ఫ్యాక్ట్స్ కంటే టైమింగ్, ఎమోషన్, ఆప్టిక్సే ఇంపార్టెంట్. అలాంటి టైంలో రాఘవ్ చడ్డా లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ లో చాలా మంది చడ్డా ఆప్షన్స్ ని క్వశ్చన్ చేశారు. అండ్ బీజేపీ ఇక్కడ దొరికిన ఛాన్స్ ని క్యాష్ చేసుకుంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యూచర్ పీఎం రాఘవ్ చడ్డా ఎక్కడికి వెళ్ళాడంటూ మాక్ చేసింది. ఇలా ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఆల్రెడీ ఉన్న ఇంటర్నల్ క్రాక్స్ ని పెద్దవిగా చేసి ఈ రోజున రాఘవ్ చడ్డాని రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించేలా చేశాయి. సపోర్ట్ టు పార్టీ. రాఘవ్ చడ్డా తన సొంత పార్టీకి సపోర్ట్ చేయడం. నౌ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. ఇంటర్నల్ క్రాక్స్ వలనేమో లేదా వేరే పార్టీ నుంచి సపోర్ట్ ఉందో తెలియదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అండ్ ఇండియా బ్లాక్ కి రాఘవ్ చడ్డా కొద్దిగా దూరంగా ఉంటూనే వచ్చాడు. లైక్ ఓట్ చోరీ. ఓట్ చోరీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఇలాంటి ఇష్యూ మీద ఇండియా బ్లాక్ మొత్తం పెద్ద రచ్చ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కూడా ప్రొటెస్టులు చేశారు. కానీ రాఘవ్ చడ్డా మాత్రం ఓట్ చోరీ గురించి డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం కానీ, క్రిటిసైజ్ చేయడం కానీ, బీజేపీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం కానీ చేయలేదు. ప్లస్ ఢిల్లీలో ఎన్నో సంవత్సరాలు పవర్ లో ఉన్న ఆమ్ ఆద్మీ
ఆద్మీ పార్టీ పవర్ని పోగొట్టుకుంటే రాఘవ్ చెడ్డా సైడ్ నుంచి ఏ కామెంట్ లేదు. సరే, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు రాఘవ్ చెడ్డా ఐ ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్ళాడు, ఓకే. కానీ తర్వాత కూడా రాఘవ్ చెడ్డా నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రీసెంట్గా కేజ్రీవాల్ నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చింది. పాపం కేజ్రీవాల్ గారు ప్రెస్ ముందు ఏడ్చేశారు కూడా. అప్పుడు కూడా రాఘవ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రాఘవ్ చెడ్డా పాలిటిక్స్ లో ఎదగడానికి సపోర్ట్ చేస్తుంది కేజ్రీవాల్. సో పీపుల్ ఎక్స్పెక్ట్ సమ్ రియాక్షన్ ఫ్రమ్ రాఘవ్ చెడ్డా. సో ఒకసారి ఈ పోస్ట్ చూడండి. ఇది వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ సౌరభ్ భరద్వాజ్ పెట్టిన పోస్ట్ అనమాట. రాఘవ్ చెడ్డా ఎక్స్లో మోదీని కానీ బీజేపీని కానీ క్రిటిసైజ్ చేసిన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసేసాడు. I suggested by someone on X, I searched Raghav's timeline for BJP or Modi. There are no critical posts there. అంటే నెగిటివ్గా చేసినవన్నీ ఏం లేవంటాం. ఓన్లీ 2 పోస్ట్స్ అంటే ఇక్కడ చూస్తే మీరు మోదీ గారిని ప్రైజ్ చేసిన ఈ 2 పోస్టులే ఉన్నాయి అని చెప్తున్నారు. సో దీనిలో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే సౌరభ్ చేసిన ఇంకో పోస్ట్ ఇదనమాట, మొత్తం హిందీలో ఉంది. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ పోస్ట్ చూస్తే ఇది వచ్చేసి August 10th, 2023. ఇంపార్టెంట్ పీసీ బై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్. సో దిస్ పోస్ట్ ఈజ్ అన్అవైలబుల్ అని ఉంది. సో మనం ఈ డేట్న రాఘవ్ చెడ్డా ఏమైనా పోస్ట్ చేశాడా అని గ్రూప్ని అడుగుదాం. ఇక్కడ మనం చూస్తే ఇదిగో గ్రూప్ని అడిగాను. డిడ్ రాఘవ్ చెడ్డా రైజ్డ్ ఎనీ వాయిస్ అగెనిస్ట్ బీజేపీ ఆర్ మోదీ ఆన్ August 10, 2023 అని. ఎస్, రాఘవ్ చెడ్డా డిడ్ రైజ్ హిస్ వాయిస్ అగెనిస్ట్ బీజేపీ అండ్ ఇది బీజేపీ ట్రయింగ్ టు సప్రెస్ హిస్ వాయిస్ అని, ఏదో ఫేక్ ప్రాపగండా అతని మీద చేస్తున్నారని. సో మొత్తానికి అయితే పెట్టడం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో పోస్ట్. దేశ్కి రాజధాని మే ఏ కైసీ గూండా గాది హై పహలే అరవింద్ కేజ్రీవాల్కి ఘర్ తోడా ఫేడ్ ఫిర్. మన హిందీ అంత ఇది రాదు, సో క్షమించండి. సో ఇక్కడైతే December 24, 2020. సో దీంట్లో ఏమన్నా పోస్ట్ చేశారా అనేది మనం చూస్తే ఇక్కడ ఇదిగో ఎన్డీటీవీ ఆర్టికల్ ఉంది. బీజేపీ వ్యాండలైజ్డ్ ఆఫీస్ వాండర్స్ ఓవర్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీస్ రాఘవ్ చెడ్డా. సో ఇక్కడ మనం చూస్తే డేట్ గుర్తుంది కదా మీకు, కిందకు వస్తుంది చూడండి. ఇదిగోండి రాఘవ్ చెడ్డా December 24, 2020. బట్ ట్వీట్ అయితే నాట్ ఫౌండ్. విల్ హీ జాయిన్ బీజేపీ? ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్, విల్ రాఘవ్ చెడ్డా జాయిన్ బీజేపీ? అండ్ రాఘవ్ చెడ్డా ఆ ట్వీట్స్ అన్ని డిలీట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ మరీ ఎక్కువైపోయింది. అండ్ రాఘవ్ చెడ్డా లాంటి పొలిటీషియన్ అపోజిషన్ లో ఉండటం కంటే తమతో ఉండటానికి బీజేపీ ఇష్టపడుతుంది కాబట్టి రాఘవ్ చెడ్డా వస్తానంటే బీజేపీ ఖచ్చితంగా వామ్ వెల్కమ్ ఇస్తుంది. కానీ రాఘవ్ చెడ్డా ఎంటైర్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ కరప్షన్ అండ్ యాంటీ బీజేపీ పాలిటిక్స్ మీద బిల్డ్ అయి ఉంది. సో సడన్ గా బీజేపీకి జంప్ అవటం అనేది ప్రాక్టికల్ గా కష్టం. ప్లస్ రాఘవ్ చెడ్డా రాజ్యసభ టర్మ్ అనేది 2028 దాకా ఉంది. సో పవర్ కోసం బీజేపీలోకి జంప్ అవ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడు రాఘవ్ చెడ్డాకి లేదు. సో రాఘవ్ చెడ్డా ఏం చేస్తాడు? నాకు తెలిసి 2027లో పంజాబ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీతో ప్యాచప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇండిపెండెంట్ గా ఉంటాడా? మీరు ఎవరికి ఉన్నారు కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.